మామూలుగా చాలామంది అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు మెయిన్‌గా ఆడోళ్ళు మాట్లాడుకుంటారంట క్లోజ్‌గా. అంటే బాయ్స్ ఎట్లయితే మాట్లాడుకుంటారో ఆ విధంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇక వేరే మొగోళ్ళతో మాట్లాడరు. వాళ్ళే మాట్లాడుకుంటారంట. అందులో సెక్స్ ఉంటది, బూత్ ఉంటది, శృంగారం ఉంటది. అన్నీ మొగోళ్ళ గురించి మాట్లాడుకుంటారంటూ మొగోళ్ళ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు గూడా. అబ్బాయిలు ఎట్లయితే మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలియజేసుకుంటారు. అయితే అందులో ఆ చర్చలో అబ్బాయి పాల్గొనడానికి జెలసీగా ఉంటది. ఎందుకంటే కావాల్సింది మేము గదా! మాది గదా! సొల్లు మాది, గుంట మాది. మమ్మల్ని కాదని మీరు మా గురించి మాట్లాడుకుంటారని పురుషుడికి జెలసీ ఉంటది. కాబట్టి ఆ చర్చలో పురుషుడు షేర్ కావాలంటే మరి చెలికత్తెల్లాగా అన్నట్టు. అంటే చెలికత్తెలు రాణికుంటారు కానీ రాజుకు చెలికత్తెలంటారా? రాణికే ఉంటారు గదా! చెలికత్తెలు. కానీ ఆ రాణి మనం కావాలని అప్పుడు అమ్మాయిలు మనకు చెలికత్తెల్లా ఉంటారు గదా! ఇగో ఇది అదృష్టం అనమాట. ఇలా కావాలి. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో కూడా ఇప్పుడు అమ్మాయిలు మాట్లాడుకుంటారు. పెళ్ళైన తర్వాత మొగుళ్ళతో మాట్లాడరు ఇక. వాళ్ళ భర్త ఉంటాడు కాబట్టి. ఇంక భర్తే వాళ్ళకి మొగుడు. పరపురుషులతో మాట్లాడరు. కానీ ఆడోళ్ళు మొగల గురించి మాట్లాడుకుంటారట. మనం కూడా అమ్మాయిలతో మాట్లాడితే, పెళ్లి కాని అమ్మాయిలతో మాట్లాడితే చెలికత్తెల్లాగా ఉంటారట. అంటే రాణికి చెలికత్తెలు ఎట్లుంటారో మనకు కూడా ఉంటారంట అట్లా. చెలికత్తెలా ఉంటారు. ఆడోళ్ళు ఎలా అయితే మాట్లాడుకుంటారో అమ్మాయిలు కూడా మనతో కూడా మాట్లాడతారు. క్లోజ్‌గా ఉంటే. పెళ్ళైన ఆడోళ్ళు కూడా మాట్లాడతారు. క్లోజ్‌గా ఉంటే. సపోర్ట్ ఇస్తారు, ప్రోత్సహిస్తారంట. అంతగా సెక్స్ జోకులు ఎత్తారు. అశ్లీలము, అసభ్యము అవన్నీ మాట్లాడతారు. ఆడోళ్ళు కూడా మాట్లాడతారు. చాలామంది అనుకుంటారు సెక్స్ అనేది మగవాడు మాత్రమే మాట్లాడతాడు, మగవాడు మాత్రమే చేస్తాడు. మగవానికే కోరికలు ఉన్నాయి, స్త్రీకి కోరికలు లేవు, ఉండకూడదు. పురుషుడి ఆధిపత్యం అనే భ్రమలో మగవాళ్ళు బతుకుతారు కొందరు. కానీ తప్పన్నమాట. విన్నావా? ఆడవాళ్ళకి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఆ మగవాళ్ళమే గొప్ప అనుకుంటాం చూసినావా? అణచివేస్తాం కదా, అట్లా స్త్రీకి స్వేచ్ఛ ఇయ్యరు. కానీ స్త్రీకి స్వేచ్ఛ ఇస్తే స్త్రీ కూడా పురుషునితో మాట్లాడితే తనగా పురుషుని ప్రపోజ్ చేస్తారు అనమాట. అమ్మాయి నచ్చలేదా, తమను నచ్చదా, ఆమె నచ్చలేదా, ఇవన్నీ అడుగుతారంట వాళ్ళు కూడా. మామూలుగా ఆడోళ్ళు సెక్స్ గురించి మాట్లాడుకుంటారు, మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మొత్తం మగవాడు ఎన్ని మాట్లాడాలి, లేస్తలేదా, నిలబడతలేదా, ఇవన్నీ పదాలు దెంగుతా ఇవన్నీ ఆడోళ్ళు మాట్లాడుకుంటారు. మగవాడు ఎట్లా మాట్లాడుకుంటారో అదే మాట్లాడతారు వాళ్ళు కూడా. సేమ్ అట్లనే. కానీ మనం ఏం చేస్తామంటే సెక్స్ మగవాని ఆధిపత్యం స్త్రీకి ఉండకూడదు, స్త్రీకి తప్పు, పురుషుడికి రైట్. మనం దెంగితే రైట్, కానీ ఆమె దెంగితే తప్పు, దెంగించుకుంటే తప్పు. మొగుడే దెంగాలని అనుకుంటాం, కానీ కాదు. అటు నుండి కూడా ఉంటుంది. ఆడోళ్ళు కూడా మాట్లాడుకుంటారు. చిన్న పిల్లలతో అయితే మాట్లాడతారు. తమకన్నా చిన్న వయసు వాళ్ళతో మాట్లాడతారు. పెళ్ళైన వాళ్ళని పరపురుషులతో మాట్లాడరు. కానీ చిన్న వయసు వాళ్ళతో మాట్లాడతారు, ప్రోత్సహిస్తారు. అక్కడ కూడా ఉంటుంది పెళ్ళైనా కూడా. ఎక్కువ లేడీస్ మాట్లాడుకుంటారు, కానీ అందులో మనం కూడా జాయిన్ కావచ్చు. మరో లేడీ లాగా మాట్లాడితే వాళ్ళు కూడా మనకు షేర్ చేస్తారు, మనం కూడా వాళ్ళతో షేర్ చేస్తే రిసీవ్ చేసుకోవచ్చు. మొత్తం సెక్స్ బూతు మొగోళ్ళు మాట్లాడుకున్నట్టు. మగాళ్ళు ఏమేం చేసుకుంటారో ఆడోళ్ళకి కూడా తెలుసు. మీరు అమ్మాయిల గురించి మాట్లాడతారు అంటారు. కాబట్టి అమ్మాయిలు కూడా మనతో కూడా మాట్లాడతారు. ఎందుకంటే మన గురించి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అమ్మాయిలు కూడా అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారు అంట. అయితే అమ్మాయిలు మాట్లాడితే మనతో కూడా మాట్లాడతారు. కానీ మనం ఏంటంటే సెక్స్ మొగోడిదే అని, స్త్రీకి కోరికలు లేవు, ఉండకూడదని, కేవలం మొగోడు అనుభవించే వస్తువు, మంతమే కదా, ఆమె కోరికలు ఉండద్దు, మొగోడిని అనుభవించొద్దు అని అనుకుంటారంట. తప్పు అనమాట. ఆమె కూడా ఛాన్స్ ఇవ్వండి. మేము ఇన్నో ఆమె కూడా మీరు ఛాన్స్ ఇక్కండి. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు కూడా వాడుకుంటారు. ఎందుకంటే మొగుడు స్త్రీ మాకు సుఖాన్నిచ్చే వస్తువు, ఆమెకు సుఖం ఉండద్దు అన్నట్టు పురుషుడు ఆమెకు సుఖాన్నిచ్చే వస్తువు కావాలి. ఆమెది ఆధిపత్యం కావాలి. ఆ పురుషునికి కోరికలు ఉండకూడదు ఇక్కడ. స్త్రీది ఆధిపత్యం ఉండాలి. ఆమె సుఖం పొందాలి కానీ మనం సుఖం పొందే వస్తువు కావద్దు. అప్పుడు మనల్ని ఇష్టపడతారు. వాళ్ళు మన దగ్గర ప్రస్తావన చేస్తారంట సెక్స్ గురించి. చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే స్త్రీకి కోరికలు ఉండకూడదు, ఉంటే తప్పు అంటారు. సెక్స్ మగొందని, మొగుడే చేస్తాడని, మొగుడి సుఖపెట్టడానికి స్త్రీ ఉన్నది తప్ప తను సుఖపడకూడదు, సుఖపడదు అనే భ్రమపడతారు అనమాట. ఇది పురుషుడు అపోహ, తరతరాలుగా వస్తున్న అపోహ మాత్రమే. వాళ్ళ కోరికలుంటే వాళ్ళు పొందుతారు అనమాట. వాళ్ళకి ఇష్టాలుంటే వాళ్ళు సెక్స్ చేస్తారు. కాబట్టి నువ్వు స్త్రీకి ఆధిపత్యం నువ్వు స్త్రీగా అప్పుడు ఏం చేస్తాయి, ఆమెకు నువ్వు విలాస వస్తువుగా తను ఎంజాయ్ చేస్తానమాట. నువ్వు ఆధిపత్యం చేయకుండా, ఒక అణచివేయకుండా, నీ ఆధిపత్యం చేయకుండా నువ్వు విలాస వస్తువు అనమాట. ఆమె సెక్స్ గురించి తను కూడా మాట్లాడుతుంది, జోక్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. తను మిస్బిహేవ్ చేస్తే ప్రోత్సహిస్తుంది, సపోర్ట్ ఇస్తుంది అనమాట. అమ్మాయి అయితే ఏది కాదంటుంది. ఇప్పుడు మన అమ్మతో ఎన్నో మాట్లాడచ్చు. మన అమ్మ వద్దంటుందా? మన అమ్మ మనదే కదా. ఎంత హక్కు ఉంటుందో ఒక అమ్మాయి మీద అంత హక్కు ఉండాలి. మరో తల్లి లాగా, మరో ప్రేమ పొందితే శృంగారం గురించి కూడా మాట్లాడతాయి. ఇప్పుడు మన అమ్మ కూడా ప్రేమతో ఒక అమ్మాయిని సెక్స్ చేస్తే మన అమ్మ తిడుతుందా? మన ఇష్టం ఉంటే చేసుకుంటుంది, మన ఇష్టం ప్రోత్సహిస్తుందా? మంచి స్త్రీని కోరుకుంటుంది. మన అమ్మ తప్పు ఉంటుందా? అనదు కదా, ప్రోత్సహిస్తారు కదా తల్లులు. అట్లానే గర్ల్ ఫ్రెండ్గా మనదైనప్పుడు, మరో తల్లి అయినప్పుడు మనతో ఉంటుంది అనమాట. అన్ని సెక్స్ గురించి కూడా మాట్లాడుతుంది. మన గోప్యతే ఉండదు అనమాట మన అమ్మలాగా. అన్నిటికీ ప్రోత్సహిస్తుంది, తను వస్తుంది అనమాట. ఇది అమ్మాయిని మీద అంటే. అమ్మాయి నీదైతే నువ్వు వ్యక్తి అయితే ఏమైందంటే, ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ అందాలు రొమ్ములు పెద్దగా ఉన్నాము, పొగరుగా అట్లా చూపెడుతుంటారు చూసినావా?
అవన్నీ పురుషులను రెచ్చగొట్టడానికే. నీ స్త్రీ కూడా పరిచయం అయితే నిన్ను రెచ్చగొడతానంట. అంటే నెగెటివ్ కాదు, పాజిటివ్‌గా నిన్ను ఆకట్టుకుంటదంట. స్త్రీ ఎట్లయితే సినిమాలో హీరోయిన్ తొడలు మామూలుగా కనిపించేటట్టు మానేసి ఇట్లా వస్తుంది చూసినావా? ప్రతి స్త్రీలో చేస్తూ ఉంటారు మొగాళ్ళని ఆకర్షించడానికి. అట్లా అనమాట. ఇక మొగోళ్ళు కూడా స్త్రీని చూస్తా ఉంటారు కదా! సినిమాలో మొగోళ్ళ కోసమే వాళ్ళు చేత్తాంటే మొగోళ్ళు ఆమెను చూస్తారు. నువ్వు ఆమెను చూస్తా అంటావు. నిన్ను చూడమంటారు. నిన్ను ప్రేక్షకుడిని చేసుకుంటారన్నట్టు. నువ్వు ప్రేక్షకుడివి. వాళ్ళు నిన్ను ఆరాధిస్తా అంటారు. నీ గర్ల్ ఫ్రెండ్ అయితే అట్లుంటదనమాట అమ్మాయి పరిచయం. అమ్మాయిలకు కూడా తెలుసనమాట. అమ్మాయిలు అమ్మ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారు, ఏమేం చేస్తారు, ఎలా సెక్స్ చేస్తారు, ఎలా నిలబడతది ఇవన్నీ అమ్మాయిలకు తెలుసు. ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఎలా వస్తాడు, ఏమేం కోరుకుంటాడో అవన్నీ వాళ్ళకి కూడా తెలుసు. మనం అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం ఇవన్నీ వాళ్ళకి తెలుసనమాట. వాళ్ళు కూడా మన గురించి మాట్లాడుకుంటారు. అబ్బాయిల గురించి కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా ఇష్టంగా. అయితే మన ఇష్టాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ! చేసి వాళ్ళు యాక్సెప్ట్ అవుతారు. అంటే సినిమాలో హీరోయిన్ ఆలోచించడానికి వస్తది కదా! ప్రేక్షకులను ఆలోచించడానికి వస్తది. అంతేగాని వ్యతిరేకించదు కదా! ఇప్పుడు సినిమాలల్లా అది ఫెమినిస్ట్ సినిమాల్లాగా బయట చేయరు. ప్రతి స్త్రీ కూడా పురుషుడిని ఆలోచిస్తది. హీరోయిన్ లాగా. పురుషుడిని ప్రేక్షకుడిగా చేసుకుంటది. పురుషుడు ఉన్నది ప్రేక్షకుడి కోసమే కదా స్త్రీ వచ్చేది. కానీ మనల్ని ప్రేక్షకుడు కమ్మంటది. తను అలరిస్తదంట. అది రూల్ అనమాట. అది స్త్రీ పరిచయం అయితే ప్రతి స్త్రీ యాటిట్యూడ్ ఇదన్నమాట. అంటే మనం ప్రేక్షకుడు కావాలి. దాన్ని ఆమె యాక్సెప్ట్ చేస్తది. తను ఆలరిస్తదనమాట. ఇష్టపడి. ఎందుకంటే మనం కోరుకునేది అదే కాబట్టి అంగీకరిస్తే యాక్సెప్ట్ చేస్తది. అంతేగాని అందరూ అనుకున్నట్టు ఈ ఫెమినిస్ట్ కాదు. ఇప్పుడు టీవీ సీరియల్‌లో మగోళ్ళని వ్యతిరేకించడం, మగోళ్ళు వాళ్ళకి ఆపోజిట్ ఉండడం ఇది తప్పు. స్త్రీ అనుగ్రహిస్తదనమాట. ఎప్పుడు మనం ఆమెను ఆరాధించినప్పుడు అనుగ్రహిస్తదనమాట. సినిమాల్లాగా. అనుగ్రహించి హీరోయిన్ పురుషుడిని ఆరాధిస్తది చూసినావా పొగరుగా ఇట్లా పురుషుడిని అలరించడానికే కదా హీరోయిన్స్ వచ్చేది. డాన్సర్లు, హీరోయిన్‌లు. మనం ప్రేక్షకులుగా చూస్తాం కదా! అది నిజ జీవితంలో కూడా మనల్ని అలరిస్తది. మనం ప్రేక్షకుడిగా రమ్మని కూర్చేస్తది. తను అలరిస్తదనమాట. ఇది స్త్రీ యాటిట్యూడ్. మామూలుగా స్త్రీలు మాట్లాడుకుంటారు. సెక్స్ గురించి మగాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి. అయితే వాళ్ళకి కూడా తెలుసు మగాడు వాళ్ళ గురించి చూస్తాడని, వాళ్ళని ఇష్టపడతాడని. వాళ్ళు పురుషుని ఆరాధిస్తారు. ఎందుకంటే ఆ బట్టలు వేసుకోవడం అన్నీ పురుషుడి కోసమే. పురుషుడు చూడాలని వేసుకుంటారు. పురుషుడికి చూపిస్తారు. పురుషుడిని చూడమంటారు నచ్చితే. అందుకే పెళ్ళైన ఆడవాళ్ళు తమను నచ్చలేదా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా అంటారు. తమను నచ్చదు అంటారు. చిన్నపిల్లలు మాట్లాడితే ఇంగ్లీష్ టీచర్ నచ్చిందా అంటారు. ఇది సృష్టి సహజం అంటారు. స్త్రీ లక్షణం అది. అవి ఇట్లా చెప్తారంట. ఎందుకంటే ఆమెకు చూడడానికి ప్రేక్షకుడు వస్తే వీడు ఏం చెప్తాడు హరికథ చెప్తాడు. హరికథ చెప్పడానుకున్నాడు. ప్రేక్షకులు లేకపోతే వాడు హరికథ ఎట్లా చెప్తాడు. స్త్రీ కూడా అంతే. పురుషుడు లేకపోతే తను అందంగా తయారయ్యేందుకు, తను ఉండేందుకు, తను పుట్టేందుకు కాబట్టి పురుషుడు ప్రేక్షకుడు ఉంటాడు. తను హరికథ చెప్తాను. ప్రేక్షకుడు ఉంటేనే కదా వాళ్ళు సంతోషపడతారు, గర్వపడతారు, తమ టాలెంట్ చూస్తారు అదన్నట్టు. అందుకే టీచర్ నచ్చిందా అని అడుగుతూ ఉంటారంట. టీచర్ నాకు ఇంగ్లీష్ పాఠం అంటే ఇష్టంటే ఇంగ్లీష్ టీచర్ నచ్చిందా అని అడుగుతారు కృష్ణ. అదనమాట. తమ్మను నచ్చలేదా అంటారు. నచ్చలేదక్క అనగా ఇలాంటి వాళ్ళే నాకు ఇంట్రెస్ట్ లేదు ఆడాలంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ అంటారంట. అసలు ఏంటంటే వీళ్ళు ప్రేక్షకుడు కాదు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపెడతారంట. వీళ్ళకి ప్రేక్షకులు కాదు వాళ్ళు టాలెంట్ చూపెడతారంట. ఇది స్త్రీ లక్షణం. అందుకే ఆడవాళ్ళు చిన్న వయసు వాళ్ళని చేసుకుంటారు. చిన్న వయసు వాళ్ళని ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు నీళ్ళు దాహం అని అడిగితే ఏం చేస్తారు? తాగమని ఇస్తారు చూసినావా? అయ్యో పాప అని అన్నట్టు. పురుషుడు దాహం వేసేవాడు అన్నట్టు. స్త్రీ తను నీళ్ళ లాంటిది. పురుషుడు అడిగితే ఇస్తారన్నట్టు. ఎందుకంటే పారే నీరు నలుగురికి చెందాలి కానీ నిల్వ నీరు కావద్దు కదా! ఒక స్త్రీ అందుకని పురుషుడిని దాహం వేసినావు ఏం చేస్తారు అర్థం చేసుకొని రమ్మని నీళ్ళు ఇస్తారు చూసినావా అడిగితే అలా ఇస్తారన్నట్టు. తనంత తాను ఇస్తారనమాట. అలా తను వేరే స్త్రీనైనా ఇస్తున్నట్టు. అమ్మాయిలు నచ్చలేదా అని అడుగుతారు. అట్లుంటుంది స్త్రీ అనుగ్రహం అన్నట్టు. అంటే స్త్రీ అనుగ్రహం పొందాలి. స్త్రీని మనం అనుగ్రహించాలి. ఆమె అనుగ్రహం పొందాలన్నమాట. అప్పుడు ఇవన్నీ వస్తాయి. చాలామంది ఏం చేస్తారు స్త్రీ పరిచయం అయిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఏం చెప్పాలంటే ఇద్దరం ఒకటే కదా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన కదా ప్రపోజ్ చేయరన్నమాట. ఎందుకంటే మన పిల్లమే కదా మనం గిఫ్ట్లు ఇచ్చేది ఆమెకు మర్యాదలు చేసేది పరస్త్రీలాగా అనుకుంటారు కదా భార్యాభర్తలు. అట్లా అన్నట్టు. కానీ అది తప్పు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన శవాన్ని మళ్ళీ చంపుతారా? ఆల్రెడీ శవం చచ్చిపోయింది. మళ్ళీ చంపుతావా? బతికిందాన్ని కొడతావు, హింసిస్తావు. కానీ చనిపోయిన శవాన్ని కూడా హింసిస్తావా? చనిపోయింది కదా. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఇద్దరు క్లోజ్ అయిన తర్వాత ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత మళ్ళీ ప్రపోజ్ చేసుడు, ఇష్టాన్ని తెలియజేయడు, ఆమె ఇష్టపడేలా చేసుకోండు ఎందుకని చాలామంది అనుకుంటారు. కనుక అప్పుడే చేయాలంట. అలా చేస్తేనే స్త్రీ ఇష్టపడుతుంది. కాబట్టి మీరు శరీరం లేకుండా ఆత్మతో ఉండి ఇద్దరు ఒకరికొకరు పరిచయం కదా నేచురల్గా ఉండొద్దు. అప్పుడు ప్రపోజ్ చేయాలంట. అంటే మనకు ఇప్పుడు అపరిచితుడైన అమ్మాయిని ఎలా అయితే కోరుకుంటామో ఇష్టపడతామో ఎన్ని కాలాలు కంటామో పరిచయమైన అమ్మాయితో కూడా మళ్ళీ అలాగే చెప్తూ ఉండాలి. ఇష్టాన్ని ప్రపోజ్ చేస్తుండాలి. పరిచయమైనా కూడా పరిచయం కాని అమ్మాయిలాగా ఆమెను ప్రార్థిస్తూ
వేడుకుంటూ ఉంటాం. చక్కగా వరాలిస్తది. ఆడోళ్ళు అయితే మాట్లాడుకుంటారో అవన్నీ చెప్తా ఉంటది నీతోటి. అలాగే నేను ఎంచుకుంటాననమాట. అది మెయిన్ ఇక్కడ. మన ఇంట్లో వాళ్ళకి జెలస్ ఉంటది చూసినావా? పెద్ద వయసు స్త్రీని చేసుకుంటే కలవడతనం అయిద్దన్నట్టు మనోళ్ళకి. ఎందుకంటే పెద్ద వయసు స్త్రీని సుఖపెడతాడు కదా అని కలవడతనం. ఎందుకంటే అది సుఖపడుతుంది, వీడిని సుఖాన్నిస్తది. అంత స్థాయిలో సుఖపడుతుంది, అంత స్థాయిలో సుఖాన్నిస్తది మన పురుషుడికి. విన్నావా? అది సంతోషపడుతుంది, వీనికి సంతోషపడుతుంది అంటే వీడు సుఖపడుతుంది కూడా అది సంతోషపడి వీనికి సుఖాన్నిస్తది. వీడు సుఖపడితే మళ్ళీ ఆమె సుఖపడుతుంది. ఇట్లా ఇద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ దొరుకుతుంది పెద్దగా. కాబట్టి కనబడతారు. మనకు జలసి ఉండి పెద్దదాన్ని చేసుకున్నారని ఒప్పుకోరనమాట. చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే స్త్రీ పడేసే ఇస్తారని ఇస్తూ ఉంటారనమాట. అదే భోజనం అంటే అందులో ఏముంటుంది? పాడేసే ఇస్తారు. వాళ్ళు ఇవ్వడం, అది ఇవ్వడం ఎలా అవుతుంది? పాడేసే ఇస్తారని ఇచ్చినట్టు చేస్తారు కానీ అందులో ఏమి ఉండదు. అది పాడేసే ఇస్తారు. కాబట్టి మనకి ఇవ్వడం కాదు, పాడేయమే అవుతుంది. మనం పెంటలుగా పడేయడమే. పైకి మాత్రం ఇచ్చినట్టు భోజనం పెట్టినట్టు చేస్తారంట. ఇట్లుంటుందంట బయట. అలా కాకుండా స్త్రీనే పంచభక్ష పరమాన్నాలు పెడుతుంది, కాడిచి పిలుస్తుంది, పంచభక్ష పరమాన్నాలు పెడుతుంది. ఆమె అనుగ్రహం పొందితే ఆమెను అనుగ్రహిస్తుంది. ఆమె అనుగ్రహం పొందాలన్నమాట. మనం ఆమెను అనుగ్రహించాలి, ఆమె అనుగ్రహం పొందాల్సి ఉంటుంది అనమాట. చాలామంది మగాళ్ళు గర్వంతో అహంకారంతో ఉంటారు, నేను అని ఉంటారు. అట్లాంటి వాళ్ళను ఆడవాళ్ళు అండి గారు అంటారు అనమాట. ఇట్లనే మాట్లాడతారు. అది చిన్నోడు అనుకో, అమాయకుడు, చిన్న పిల్లలు అనుకో, వాళ్ళు కూడా విలువరి ఇష్టపడరు అనమాట. పూరన్లా హే అబెట్టు ఇట్లని గద్దరిస్తారంటే పెట్టు అంటే ఆడ కూడా మర్యాద లేకుండా మాట్లాడతారు. కాబట్టి అహంకారము, గర్వం, స్వార్థం లేని ఆమెను ఇష్టపడే వ్యక్తిత్వం కావాలి ఇక్కడ. మరీ చిన్నపిల్లడితే అని చిన్నపిల్లల్ని తిట్టినట్టు తిడతారు అన్నట్టు. అట్లా కూడా తిడతారు ఆడు. కాబట్టి చిన్న పిల్లోడు అయి ఉండాలి. మనకి అహంకారం, గర్వం ఉండదు. అలా ఆమెను ఇష్టపడేవాడు అయి ఉండాలి. విన్నావా? అప్పుడు ఇష్టపడతారు. అంతేగాని బుద్ధవతారమైన చిన్న పిల్లలు కూడా కొడుతూ ఉంటారు. బయట టీచర్లు కూడా టప్ప టప్ప కొడతారు. అట్లా కూడా కొడతారు అనమాట. గుర్తుపెట్టుకొని. పురుషుడు చిన్న వయసు వాడు తను పెద్ద ఆమెను దెంగుతాననే ఉద్దేశంతో పోతే ఆమె తిడతాడు. చిన్నోని నన్ను అంటావా ఇట్లా అంటారు. కానీ ఆమెను ఇష్టపడితే చిన్న వయసు వాడిని కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఇంత చిన్నోడైనా నన్ను ఇష్టపడతాడు అని సంతోషపడతారు. చిన్ననైనా ఆమె పెద్దదైనా వాడిని సంతోషపెడుతుంది, వాడిని సుఖపెడుతుంది, పండుకుంటుంది. ఎందుకంటే తను ఇష్టపడడానికి వచ్చింది కదా అని వాడిని ఇష్టపడుతుంది, వానికి ఇష్టం కలిగేలాగా చేస్తుంది. అంటే ఇది అన్నట్టు మర్యాద, అంటే స్త్రీ పురుషుల మధ్య మర్యాద. తల్లి ఏం చేస్తుంది? తనకి ఏదైనా జబ్బు వస్తే చిన్న పిల్లలు అనుకో, ఆ పిల్లలకి ఏం తెలియదు కదా, మళ్ళీ తన జబ్బు వాళ్ళకి వస్తుందని వేరే పల్లెని తింటుంది, మళ్ళీ అన్నం తింటుంది. ఎందుకంటే ఆ జబ్బు వాళ్ళకి సోకొద్దని. తల్లి త్యాగం అట్లుంటుంది. తల్లి ఆత్మహత్య చేసుకుంటుంటే పసిపిల్లోని కూడా కట్టుకొని చనిపోద్ది. ఎందుకంటే నేను లేకుంటే వీడు ఒంటరి అవుతాడు, వీడిని వేధిస్తాడు, బానిస అవుతాడు. అంత ప్రేమ ఉంటుందిగా. స్త్రీ కూడా, గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే ఉంటుంది. మనం ఆమె ఇష్టాన్ని పొందినప్పుడు, ఆమెను ఇష్టపడ్డప్పుడు ఇలా ప్రేమను పెంచుకుంటుంది. పెంచుకొని మనకు లైంగిక విషయాలు కూడా మనకు దారపోస్తుంది, మనకు అందిస్తుంది, మనల్ని ఆహ్వానిస్తుంది. చూసారా? అనమాట.